హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజిని అండి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. అందరికీ కూడాను పేరు పేరున జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజు కృష్ణుడికి సంబంధించిన మనకి పండగండి. అందరికీ కూడా పెద్ద పండుగండి ఇది. అందుకే తెల్లారుజామునే ప్రతిరోజు లేచినట్టే లేచి చక్కగా గుమ్మాలు పుదిచ్చుకొని అలంకరించుకున్నానండి. ఈరోజు కృష్ణుడి పాదాలేసానండి బయట. చక్కగా ఇలా ఊడ్చుకొని, చల్లుకొని ముగ్గేసుకునేటప్పుడు స్నానం చేసుకొనొచ్చి ముగ్గేసుకున్నానండి. చక్కగా కృష్ణుడి పాదాలు గీశాను కదండీ! ఇంక తర్వాత స్నానం చేసుకొనొచ్చి ముగ్గేశానండి. అంతా ఈరోజైతే నా కృష్ణుడిని ఇలా పూజించుకున్నానండి. నేను ఈ పూజంతా అయిపోయేసరికి నాకు టైము 7:30, 8 పట్టిందండి ఈరోజు. ఒక అరటిపండు కోతొచ్చి తింటదేమోనని ఉంచానండి. నిన్న పెట్టిన దీపాలండి ఇవి. అవన్నీ తీసేస్తున్నానండి మెల్లిగా. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే పనులన్నీ చేసుకుంటానండి. బయటంతా అయిపోంగానే ఇంక లోపలికొచ్చి స్నానం చేసుకొనొచ్చి బయటంతా ఇలా పూజించుకున్నానండి. కృష్ణుడి పాదాలు మా పాపేసేదండి. తను లేదు కాబట్టి నేను నాకొచ్చినట్టు యేసుకున్నానండి. ఎలాగో నాకొచ్చిన అలంకారంలో నేను కొద్దిగా చేసుకున్నానండి. ఇవి కృష్ణయ్య పాదాల్లాగా లెవ్వండి. వేరేలాగున్నాయి కానీ, ఇక నాకు సంబంధించిన వరకు నాకు అంతవరకే వచ్చండి. ఎందుకంటే నేనెక్కువ వంగలేను కిందకి. అందుకనే ఎలాగో అలాగా అయితే మాత్రం కృష్ణుడి పాదాలైతే వేసుకున్నా అండి. చిన్న చిన్నగా వేసుకున్నాను. ఇంట్లో వేయలేదండి. ఇంక బయట మాత్రమే యేసాను. అంతవరకే ఓపికుండింది. ఆ తర్వాత చక్కగా పొయ్యి పూజ చేసుకున్నానండి. మంచిగా లోపల ఇవన్నీ చక్కగా క్లీన్ చేసుకున్నానండి. పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ దీపాలన్నీ అవసరం కదండీ! పెద్ద దీపాలు. అన్నీ అవసరం కాబట్టి అన్నీ చక్కగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని అంతా స్టవ్ అంతా క్లీన్ చేసి గట్టంతా మంచిగా పూజ చేసుకున్నా అండి. ఈరోజు పొయ్యి పూజ చేసుకోవాలండి. ఎందుకంటే మనం నైవేద్యాలు చేసుకుంటాం కదండీ! ఇలా నేను కొంచెం ధూపం పెట్టానండి. ఇది బయటికే పట్టుకెళ్తానండి. నా చేతుల్నే ఉంటది గానీ కింద మాత్రం నేను అస్సలు పెట్టనండి. కింద పెట్టి అట్లా ఇప్పుడు దండం పెట్టుకున్నాను చూడండి. అక్కడ పెట్టి దండం పెట్టుకొని వెంటనే తీసేస్తానండి. ఉంచను. ఇవన్నీ పెట్టొద్దనుకుంటాను కానీ నాకిష్టమండి. ఇలాంటి పనులన్నీ పొయ్యికి చేసుకోవడం నాకిష్టమండి. అందుకే చేస్తాను. మీరు మాత్రం చేయకండి. వద్దండి. ఇలాంటి స్టవ్ దగ్గర ఇలా పూజ గదిలోకొచ్చి పనైతే చేసుకున్నానండి. చక్కగా నిన్నటి పూజకి చేసినయంతా తీసేస్తానండి. పువ్వులన్నీ తీసేసి అమ్మవారు చూడండి ఎంత అందంగా కనపడుతుంది. నిన్న ఆ పువ్వులో పెట్టినందుకు ఎంత సంతోషం అనిపించిందండి. ఇవన్నీ తీసేసానండి. క్లీన్ చేసి చక్కగా ఈరోజు కృష్ణుడినైతే ప్రత్యేకంగా ఈరోజు కృష్ణుడిని పూజిస్తానండి నేను. కృష్ణుడంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే అందరికీ ఇష్టమండి కృష్ణుడంటే ఒక్కరికి కాదండి. నిన్న శుక్రవారం పెట్టిన పిండి దీపాలండి ఇవి. ఇవన్నీ తీసేస్తున్నాను. ఇలా కొండెక్కేయండి మంచిగా. ఇంకా ఆ కప్పులలో పెట్టేస్తున్నానండి. ఇంక నామాలు పెట్టను కదండీ! వీటికి అమ్మవారికి పెట్టినప్పుడు. ఇది చూడండి ఈరోజైతే చక్కగా స్వామివారికి పంచామృతాలతో పూజ చేసుకున్నా అండి. ఈరోజు శుభ శనివారం అండి మనకి. కాబట్టి ఈ శనివారం రోజు స్వామివారికైతే పంచామృతాలతో పూజ చేసుకొని, కృష్ణయ్యకి కూడా అలాగే పూజ చేసుకున్నానండి. చూడండి నా పూజ నచ్చితే లైక్ చేయండి.